శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. జగదాంబిక జగన్మాత నవరాత్రులలో భాగంగా 4వ రోజు ఉన్మంత వారాహి రూపంలో జగదాంబిక జగన్మాత వింధ్యాచలేశ్వరి మనకి ఇక్కడ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఎంతో అత్యంత వైభవంగా ఈ క్లుప్త నవరాత్రులు జరిపిస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఆ అమ్మవారికి ప్రతినిత్యం కూడా అలంకరిస్తూ ఉంటే కనుక ఏదో తెలియని సంతోషంగా మనస్సులో అనిపిస్తూ ఉంది. ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా చాలామంది అఖండ జ్యోతి పెట్టారు. ఆ విప్పనులతోని దీపం నూనె నల్లగవుతూ ఉంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అది విప్ప నూనెతో దీపారం చేసే కనుక ఖచ్చితంగా నల్లగవుతూ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా ఒత్తులు మాత్రం నీట్గా ఉంచుకోండి, సరిపోతుంది. కావున ఈ రోజున ఉన్మంత వారాహి దేవికి ఇష్టమైన దీపం పెడుతూ ఉన్నాను. చూడండి, ప్రతినిత్యంలో దీపం పెడుతున్నాను కదా, ఈరోజు కూడా ఒక దీపం పెడుతూ ఉన్నాను. ఎలా పెట్టాలి కనుక కొద్దిగా నీళ్ళు పోసుకోండి ప్లేట్లోకి. ఫస్ట్ ప్లేట్ అలంకరించుకోండి. ఈరోజున అలంకరించుకొని నీట్గా తుడిచి మంచిగా పసుపుతో అలంకరించుకోవాలి. ఆ పసుపు కుంకుమ అంటే కనుక చాలా ప్రీతికరమైనది. కావున ఇలా నీట్గా పసుపుతో అలంకరించండి. పసుపు కుంకుమతో మాత్రం ముగ్గు వేయండి. జగదాంబిక జగన్మాత ఆ కాశీపుర నివాసిని వారాహిదేవి కృప అందరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఎవరైనా సరే కాశీకి వెళ్ళారనుకో, ఆ అమ్మవారిని దర్శనం వేయలేదంటే కనుక ప్రాతకాలంలో 4 గంటల వరకే ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. 500 రూపాయలు ఇచ్చామనుకో మనకి సైడ్కి నుంచి పంపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకోండి. ఎందుకంటే కనుక మనము అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఒక ఇంట్లో వెలిసింది అమ్మవారు. కావున అక్కడ అందరూ కూడా తెలుసా డబ్బులతోనే ముడిపడి ఉంటుంది. అలా చేసుకున్నందుకు ప్రశాంతంగా అవుతూ ఉంటుంది. 8 గంటలకి గుడి క్లోజ్ చేస్తారనమాట. మళ్ళీ దర్శనం కాకుండా ఇబ్బంది పడుతూ పబ్లిక్ ఉంటారు. మరి ఎప్పుడు పోయినా సరే ఫుల్గా ఉంటారు. ఇలా ముగ్గు నీట్గా వేసుకోండి. వేసుకొని ఇందునందు తమలపాకులు పెట్టుకోండి. తలానికి ఉండాలి, మళ్ళీ చెప్తూ ఉన్నా. పెట్టుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. ఇలా ప్లేట్ రెడీ చేసి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ప్రమిదలు, మట్టి ప్రమిదలు తీసుకోండి. అమ్మవారికి మట్టి ప్రమిదల్లో దీపారం చేసినాక చాలా చాలా ఇష్టం అన్నమాట. కావున మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, నీటికి కడిగి అలా పెట్టుకున్నా. మళ్ళీ మీకు కూర్చోబెట్టిగా కడిగిన ఇలా నీట్గా నిండుగా రాయండి. పసుపు మొత్తం ప్రమిదలకు నిండుగా ఉండాలి. వారాహి మాతకు మాత్రం ఖచ్చితంగా నిండుగా ఉండాలి. పసుపు నిండుగా ఉంటేనే ఆ అమ్మవారికి మొత్తం వేసే పసుపు దీపం లెక్క కనబడాలి. ఇలా నిండుగా రాయండి, పసుపు రాయండి. ఇలా దీపం రెడీ చేసుకున్నారు కదా, బొట్లు పెట్టండి. నేను 5 బొట్లు పెట్టాను. ఆ బొట్లు ఉన్నాయి కదా, తీసి నీట్గా అమర్చుకోండి. పెట్టేసుకొని 5 ఒత్తులు వేయండి. పంచదీపాలు ఒక దాంట్లోనే ఉండాలి. 2 కలిపి ఆల్రెడీ పెట్టేసుకున్నాను నేను. ఇలా ఉన్నాయి కదా, ఇలా పెట్టేసుకోండి. 5 ఒత్తులు కలిపి ఉండాలి. ఆవు నెయ్యి వేయండి. రెడీ చేసుకోండి. దీపాన్ని నీట్గా 5 ఒత్తులు పెట్టి వెలిగేటట్టు చూసుకోండి. పెట్టేసి ఆ అమ్మవారికి అగరబత్తులు, వాసన పుల్లతోని అగరబత్తులతోని దీపారాధన చెయ్యండి. ఓం శ్రీ వారాహి దేవతాయై నమః. ఉన్మంత వారాహి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించండి దీపారం చేసేటప్పుడు. ఉన్మంత భైరవస్వామి వారాహిదేవి కృప అందరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ దీపారం చేస్తూ ఉన్నాను.
ఓం శ్రీ ఉన్మంతవారాహి దేవతాయే నమః. ఓం శ్రీ ఉన్మంతవారాహి దేవతాయే నమః. ఓం శ్రీ ఉన్మంతవారాహి దేవ్యే 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 నమః. ఓం శ్రీ దేవ్యై నమః. జగదాంబిక జగన్మాత కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలనిపిసి సర్వోజన సుఖినో భవంతు. ఇలా ఆ అమ్మవారు ఉన్మంత వారాహి రూపంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ ఉన్మంత భైరవస్వామి వారాహిదేవిని మనసు పూర్తిగా స్మరించాలి. ఈ రోజున ఖచ్చితంగా వారిద్దరికి కూడా మనసా వాచా కర్మణ ధ్యానించండి. అష్టభైరవుల్లో ఒక భైరవుడు ఉన్మంత భైరవ స్వామి. కావున ఆ స్వామిని కూడా మనసు పూర్తిగా స్మరించాలి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు తెలపండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః.